సార్ మనం చూస్తాం కూడా ఇప్పుడు కొన్ని సార్లు హీరోయిన్ కావచ్చు ఎవరైనా డిమాండ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, మేమంతా టాలీ చేయలేకపోతున్నాం అని కొన్నిసార్లు మూవీ నుంచి డ్రాప్ అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఏముందంటే ఒక్క ఒక్క సినిమా హిట్ అవగానే తప్పని అసలు కంపేర్. ఇప్పుడు ఈ మధ్య తగ్గింది కానీ గతంలో ఏ హీరో హిట్ అయినా చిరంజీవి తోటి పోల్చుకుంటారు. చిరంజీవి ఎన్ని సినిమాలు చేసినా చిరంజీవి మెగాస్టార్ అయ్యాడమ్మా. అవును, అది గుర్తుపెట్టుకోరు. రెండో సినిమా మూడో సినిమాకే చిరంజీవి గారితో కంపారిజన్, ఆయన పిక్చర్ ఎట్లా ఆలోచిస్తారో అర్థం కాదు. అది అంటే ఈ పక్కన సెటప్ అలాగా అర్ధరహితమైన అజ్ఞాన సెటప్ తయారైపోయి ఒక మనిషి ఒక స్టార్ అయ్యారంటే మామూలు చిరంజీవి ఎన్ని సినిమాలకి స్టార్ అయ్యాడు ఆయన. ఆయన కింద మీద ఎన్నో కష్టపడి సినిమాలు చేసుకుంటూ మెగాస్టార్ అయ్యాడు. నువ్వు రెండో సినిమాకి నేను మెగాస్టార్ తోటి కంపారిజన్ ఏంటి, అసలు ఎట్లా కంపేర్ చేస్తారు? అది అట్లా తయారైంది ఇండస్ట్రీలో. ఆయన స్టెప్స్ చేస్తాడు, నేను స్టెప్స్ చేస్తాను, ఆయన ఫైట్ చేస్తాడు, నేను ఫైట్ చేస్తాను, కనుక ఆయనతో సమానం అంటే కెన్ నెవర్ బి కదా. అది ఎట్లాగూ ఇవాళ జనరేషన్ నాకు ఆశ్చర్యం వేస్తా. ఒక్కోసారి రివ్యూ చదువుతూ ఉంటారు న్యూస్ లో. నిన్నే వాడు ఫస్ట్ సినిమా హీరోగా అడుగు పెడతా ఉంటాడు. వాడు ఈ కథ లైన్ విన్నప్పుడే నాకు ఇది అంటారు. నాకు ఏమనాలో అర్థం కాదు. ఈ కథ విన్నప్పుడే అంత మేధావి అంటారా నువ్వు? అంత మేధావి అయితే నీ దగ్గరే వస్తాం కదా. అలా సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఒక ఈ స్కీమ్ ఇవ్వగలిగినోడు అయితే అందరు నీ దగ్గరికి వస్తారు. ఇంత తపనలు ఎందుకు అని అనేస్తారు. ఏంటో అది ఏ లెక్కలో అంటారు అర్థం కాదు. కథ ఫస్ట్ లైన్ విన్నప్పుడే నాకు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఏదో పెద్ద హిట్ సినిమాని కంపేర్ చేస్తూ ఆ రేంజ్కి ఆడుతుంది అని అంటారు. నీకు ఏమి తెలుసు అంటావు, ఏ అనుభవంతో చెప్తున్నావు, ఏ గ్రాఫ్ తోటి చెప్తావు అంటే ఆ పోజ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవాళ కుదిరింది. గతంలో పేపర్లో టీవీల్లో మిమ్మల్ని గురించి రావటం అంటే టీవీ వచ్చేటప్పటికి టీవీ లేట్ అయింది. అంతకుముందు పేపర్లే కదా మిమ్మల్ని గురించి రావటం అంటే మీకు ఒక 10 హిట్లు వచ్చినాక మిమ్మల్ని గురించి వచ్చేది. ఇవాళ ఈ సోషల్ మీడియా ఈ పెరిగిపోయేటప్పటికి ఒక సినిమా వాడికి రిలీజ్ కూడా కాదు, అప్పుడే వాడిని స్టార్ పేర్లు ఇచ్చేస్తారు, టైటిల్ ఇచ్చేస్తారు, ఆ స్టార్ అంటారు, ఈ స్టార్ అంటారు. ఒక అస్తవ్యస్తంగా తయారవుతుంది. అది అందువల్ల ఏంటంటే బోగస్ స్టామినా